హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ లాగ్ అయితే ఏం తీయట్లేదు. ఇవాళ మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఊర్లో ముగ్గుల పోటీ అయితే పెట్టారంట. సో మా చెల్లి వీడియో అయితే తీసి నాకు షేర్ చేసింది. ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సరదాగా ఉంటుంది కదా, సంక్రాంతి అంటేనే ముగ్గులు. మరి ఆ ముగ్గులు మీకు చూపించుకుని ఎలా ఉంటాను. సో చూసేయండి. మరి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ముగ్గులన్నీ కూడా. చిన్న పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. చాలా సరదాగా ఏదో వాళ్ళకు వచ్చినంతలో అయితే వేశారు. ఏదో గెలవాలి, నేను కూడా గెలవాలి అని అయితే వేశారనమాట. చాలా సరదాగా అనిపిస్తుంది. నేను కూడా వేశానండి మా ఊళ్ళో ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం కూడా. ఇంకా ఎప్పుడు కూడా వేయలేదన్నమాట. ఎందుకంటే మనకు అంతగా ముగ్గులు రావు. సో ఇంకా వీళ్ళంతా కూడా వేశారు కదా, వీళ్ళని చూసి మనం కూడా కొంచెం కొంచెం ట్రై చేద్దాము. నెక్స్ట్ టైం వేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాగా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా ముగ్గులన్నీ కూడా. అందరు కూడా అమ్మవారిని, అలానే చెరుకుల్ని, గుమ్మడికాయల్ని, ఇలాగ తామర పువ్వులు, అలానే చూడండి హ్యాపీ సంక్రాంతి, గాలిపటాలని, సన్లైట్ని, కుండల్ని ఇలా సరదాగా వేశారు కదా. చిన్న చిన్న పిల్లలైతే నేనే గెలుస్తాను, నేనే గెలుస్తాను అన్నట్టుగా అయితే రంగులు తీసుకొచ్చుకోవడం ఇంట్లో నుంచి, అలా వేయడము అలా చేస్తూ ఉంటారు. చాలా సరదాగా అనిపిస్తుంది. ఈవెన్ అక్కడికి వెళ్ళకపోయినా సరే ఇలా చూస్తూ ఉంటే నేను చిన్నప్పుడు చేసినవన్నీ అయితే నాకు గుర్తొస్తూ ఉన్నాయి. మీకు కూడా అలానే ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎంత సరదాగా వేశారో. ఇవైతే ఖచ్చితంగా పిల్లలే వేసి ఉంటారు కదా. ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది కదా, జడ అలాగే శారీని అంతా కూడా వేశారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని వేశారు చెరుకు గడ్డలతోటి. గాలిపటాలని కూడా చక్కగా అయితే వేశారు. ఇక్కడ ఆకులతోటి ఇలాగా కలర్ఫుల్గా అయితే వేశారు. సో ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. పండుగ అంటేనే సరదా కదండి. మరి మరి ప్రతిదీ కూడా మనం చాలా సరదాగా చేస్తాం కాబట్టి వీటిని చూస్తూ ఉంటే కూడా మనకు సరదా అనిపిస్తుంది. నాకైతే చూస్తున్నంతసేపు కూడా చాలా సరదా అనిపించింది. ఇంకా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటే నేను కూడా ఇలా వేశాను కదా అని అయితే అనిపిస్తూ ఉంది. మా ఇంటి ముందు అయితే నేనే ఫస్ట్ ముగ్గు ఇంకా ఇంకా ఎలా వేయాలి, ఇంకా బాగా ఎలా వేయాలి అని అనుకునేదాన్ని. బట్ ఎంత ట్రై చేసినా కూడా అందరికన్నా బాగా అయితే ఏమీ రాదండి. ఎందుకంటే నా ముగ్గులు అంత బాగా రావు కాబట్టి.